అందరికీ నమస్కారం. మన వంటగదిలోనే చేతికి అందేంత దూరంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మసాలా దినుసులలో ఒకటుందని ఎప్పుడైనా అనిపించిందా? అవును, మనం మాట్లాడుతోన్ని లవంగాల గురించే. చాలామంది వీక్షకులు దీని గురించి అడిగారు. అందుకే ఈరోజు మనం ఈ చిన్న దినుసు వెనుక ఉన్న పెద్ద శక్తి ఏంటో చూద్దాం. అంతేకాదు, దీన్ని సరిగ్గా ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ గైడ్ కూడా తెలుసుకుందాం. గతంలో మనం లవంగాల గురించి చేసిన విశ్లేషణ తర్వాత చాలామంది ఒకే ప్రశ్న అడిగారు. దాని ప్రయోజనాలు బాగున్నాయి కానీ వాటిని ఆరోగ్యం కోసం కరెక్ట్గా ఎలా వాడాలి అని. సో ఈ మార్గదర్శి ఖచ్చితంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే సింపుల్గా, ప్రాక్టికల్గా రోజూ పాటించేలా ఉండే పద్ధతులేంటో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోపోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, అసలు లవంగాలకు ఎందుకంత ప్రాధాన్యత, దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. ఆ పైన అసలు విషయానికొద్దాం. రోజూ లవంగాలను ఎలా వాడాలి అనేది ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన సేఫ్టీ వార్నింగ్స్. చివరగా ఒక బ్యాలెన్స్డ్ ముగింపుతో పూర్తి చేద్దాం. రైట్, మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఈ మధ్య లవంగాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. నిజానికి ఈ ఆసక్తి కొత్తదేమీ కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో, చైనీస్ మెడిసిన్లో దీన్ని వాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తేడా ఏంటంటే ఆ పాత జ్ఞానాన్ని ఇప్పుడు సైన్స్ కూడా సపోర్ట్ చేస్తోంది. అందుకే మళ్ళీ ఇది ఇంత పాపులర్ అయింది. మరి చూడ్డానికి ఇంత చిన్నగా ఉండే ఈ మసాలా దినుసులో అంత పవర్ ఎక్కడ్నించొస్తుంది? అసలు దాని వెనకున్న రహస్యమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం దాని కెమిస్ట్రీలోనే ఉంది. అదే మనల్ని నేరుగా రెండో విభాగానికి, అంటే దాని వెనకున్న సైన్స్లోకి తీసుకెళ్తుంది. ఇక ఇప్పుడు లవంగాల ప్రయోజనాల వెనకున్న అసలు హీరో ఎవరో సైంటిఫిక్గా చూద్దాం. అసలు కారణమేంటో లోతుగా పరిశీలిద్దాం. యూజినాల్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. లవంగాల్లో ఉన్న మ్యాజిక్ అంతా ఈ కాంపౌండ్లోనే ఉంది. ఇది సహజంగా నొప్పిని, వాపుని తగ్గిస్తుంది. అందుకే కదా పంటి నొప్పి రాగానే లవంగం నూనె వాడతాం, వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇది కేవలం నొప్పిని మాయం చేయడం కాదు, ఆ నొప్పికి కారణమైన వాపును కూడా తగ్గిస్తుంది. అది దీని స్పెషాలిటీ. యూజినాల్ చేసే పని అంతటితో అయిపోలేదు. ఇక్కడ చూస్తున్నట్లుగా సైన్స్ ఎన్నో ప్రయోజనాల్ని కనుగొంది. శరీరంలో వాపుని తగ్గిస్తుంది. చాలా దీర్ఘకాలిక జబ్బులకు ఈ వాపే మూలం. మన కణాల్ని పాడుచేసే ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తుంది, జీర్ణక్రియకు సాయం చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అంతేనా, హానికరమైన బ్యాక్టీరియాతో కూడా పోరాడుతుంది. చూశారా ఎన్ని ప్రయోజనాలో? ఓకే, సైన్స్ అంతా బావుంది, కానీ ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అందరూ ఎదురుచూస్తున్నది దీనికోసమే. ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే లవంగాల్ని మన డైలీ లైఫ్లో ఎలా చేర్చుకోవాలి? ఈ టేబుల్ని ఓసారి జాగ్రత్తగా చూద్దాం. మనకు కావాల్సిన లక్ష్యాన్ని బట్టి వాడే పద్ధతి, సమయం మారుతుందన్నమాట. ఉదాహరణకు, జీర్ణ సమస్యలు లేదా కడుపు ఉబ్బరంగా ఉంటే బాగా భోజనం చేశాక 1 లేదా 2 లవంగాలు నమలాలి. అదే ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగం నీళ్లు తాగడం మంచిది. పంటినొప్పి లాంటి సమస్యలకు అవసరమైనప్పుడు ఒక లవంగాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించాలి. ఇక రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే పడుకోడానికి ఓ అరగంట ముందు లవంగం టీ తాగితే చాలా మంచిది. లవంగాల నీళ్లు తయారు చేసుకోవటం చాలా అంటే చాలా సింపుల్. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లలో 2-3 లవంగాలు వేసేయండి. ఉదయం లేవగానే ఆ నీళ్లను తాగేయడమే. ఇంతకంటే సింపుల్ పద్ధతి మరొకటి ఉండదు. కావాలంటే కొంచెం టేస్ట్ కోసం అందులో ఒక చుక్క నిమ్మరసం లేదా తేనె కూడా కలుపుకోవచ్చు. లవంగాలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఏదైనా పవర్ఫుల్ వస్తువును వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సో వాటిని బాధ్యతాయుతంగా వాడటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ భద్రతా విషయాలేంటో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విభాగం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీవర్డ్ ఏంటంటే మోతాదు. మితంగా వాడాలి. మనం వంటల్లో వేసుకునేది లేదా రోజుకి 1, 2, మహా అయితే 3 లవంగాలు, అది సురక్షితమే. కానీ అంతకు మించి తీసుకుంటేనే అసలు సమస్య మొదలవుతుంది. డోస్ ఎక్కువైతే దాని రక్తాన్ని పల్చబర్చే గుణం వల్ల బ్లీడింగ్ అయ్యే ప్రమాదముంది. అంతేకాదు, దీని ప్రాసెస్ చేయాల్సింది మన లివరే కదా. సో డోస్ ఎక్కువైతే లివర్పై కూడా భారం పడుతుంది. ఇంకా కొన్ని రకాల మందులతో కూడా ఇది రియాక్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా ఇక్కడ లిస్ట్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్జరీకి ప్లాన్ చేస్తుంటే కనీసం 2 వారాల ముందే లవంగాలను ఆపేయాలి. బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తాన్ని పల్చబరిచే మందులు వాడేవాళ్లు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. లివర్ లేదా కిడ్నీ సమస్యలున్నవాళ్లు దీన్ని వాడకపోవడమే మంచిది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా దూరంగా ఉండాలి. ఇక పిల్లల విషయంలో ముఖ్యంగా కాన్సెంట్రేటెడ్ లవంగం నూనెను అస్సలు వాడకూడదు. ఓకే, ప్రయోజనాలు చూశాం, ఎలా వాడాలో తెలుసుకున్నాం, హెచ్చరికలు కూడా విన్నాం.
మరి వీటన్నిటి తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన చివరి మాటేంటి? మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, లవంగాలు నిజంగా ఒక పవర్ఫుల్ న్యాచురల్ రెమెడీ. కాని ఏ మందుకైనా ఉండే రూలే దీనికి వర్తిస్తుంది. దాన్ని తెలివిగా, వివేకంతో, మరీ ముఖ్యంగా సరైన మోతాదులో వాడాలి. సో ఈ గైడ్లో చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఈ అద్భుతమైన మసాలా దినుసును మీ లైఫ్ స్టైల్లో చేర్చుకోవడం గురించి ఆలోచించండి. ఈ మొత్తం సమాచారంతో ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. ఇలాంటి పురాతన రెమెడీస్ని ఆధునిక సైన్స్తో కలిపి వాడటమే పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ యొక్క భవిష్యత్తు అని కొందరు నమ్ముతున్నారు. మరికొందరేమో ఇవి కేవలం సపోర్ట్ మాత్రమే, అసలు ట్రీట్మెంటుకు ప్రత్యామ్నాయం కాదని హెచ్చరిస్తున్నారు. బహుశా నిజం ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ పురాతన మసాలా దినుసు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.